చేతబడి నిజంగానే ఉందా? అరే మామ, అవన్నీ మూఢనమ్మకాలురా. లేదురా, మా ఊర్లో ఇలాంటివి జరిగేవి. నోరు మోయండి మీరు మీ అర్థం పర్థం లేని మాటలు. హాయ్ హారర్ లవర్స్, వెల్కమ్ టు అవర్ హారర్ ఫ్యామిలీ. ఇక్కడ నిజంగా జరిగిన సంఘటనలు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. చేతబడి మీకే కాదు, నాకు కూడా ఉన్న సందేహం, అసలు ఇవి నిజమేనా లేక మన మూఢనమ్మకాల, డబ్బుల కోసం చేసే దొంగ భావాల గారడీ విద్యలా? కొందరికి ఇది నిజం, మరి కొందరికి ఒక నాటకం. కోరిక చచ్చిపోయినా బ్రతకవచ్చు, కానీ ఆశ చచ్చిపోతే బ్రతకలేం. కారణం ఏదైనా సరే, మీ మీద గిట్టని వాళ్ళు సూటిగా ఎదుర్కొనే శక్తి లేక ఇలాంటి శక్తులను మీపై ఉసుగొల్పుతారు. కానీ నిజమేంటంటే 100లో 20% కేసులు మాత్రమే వీటిలో నిజాలు, మిగిలినవి మోసాలు. చేతబడి మానసికమైనది. ఇప్పటికిప్పుడు మీ ఇంటి ముందు ముగ్గు వేసి ఏవో 2 నిమ్మకాయలు కపాలాలు పెడితే చాలు, మీకు మానసిక ప్రశాంతత ఉండదు. ఆస్తి నష్టం, ధన నష్టం అన్నీ వస్తాయి. నిజానికి అక్కడ చేతబడి జరగలేదు, కానీ మీరు మానసికంగా ఆందోళన చెందడం వలనే ఇవన్నీ జరుగుతాయి. సో జీవితం ఎంత కష్టంగా ఉన్నా ధైర్యంగా ఉండండి. ఇక కథలోకి వెళ్తే, దైవం మీద నమ్మకం లేని ఒక మోడర్ అమ్మాయి నిత్య తన జీవితంలో ఎదుర్కొన్న ఒక భయంకరమైన సంఘటన. 2023 జూన్ 10, మధ్యప్రదేశ్. నేను అమ్మ కారులో తిరిగి ఇంటికి వెళ్తున్నాం. నేను మనిషినైతే ఉన్నా కానీ నా ధ్యాస ఎక్కడో ఉంది. నాకు ఇలా జరిగిందని చెప్తే ఎవరూ నమ్మరు. అసలు ఏమైందంటే 1 మంత్ బ్యాక్ నేను మా అమ్మకి కాల్ చేసి, మా గుడ్ న్యూస్, చాలా తక్కువ రేట్కి నాకు ఫ్లాట్ దొరికేసింది, రూమ్ చాలా బాగుంది, వస్తువులన్నీ సర్దుకోవాలి, నువ్వు త్వరగా బయలుదేరి వచ్చేసే అని చెప్పాను. నా పేరు నిత్య, మాది మధ్యప్రదేశ్. కాలేజ్కి దగ్గరగా ఉంటుందని ఒక ఫ్లాట్ తీసుకున్నా. మా ఇల్లు కాలేజ్కి చాలా దూరం, జర్నీ చేయడానికే 12 hours పడుతుంది. సో ఇట్ ఈస్ ద బెస్ట్ చాయిస్. నాది 1st ఫ్లోర్. రూమ్స్ చాలా బాగున్నా ఎందుకో ఎవరూ షిఫ్ట్ అవ్వరు, మ్యాక్సిమం ఖాళీగానే ఉంటుంది. షిఫ్ట్ అయిన 1 week తర్వాత అమ్మ ఊరికి వెళ్ళిపోయింది. కరెక్ట్గా ఆ రోజు నుంచే ఇదంతా స్టార్ట్ అయింది. ఒక బ్యాడ్ బ్రేకప్ అయిన తర్వాత నన్ను నేను స్థిరంగా ఉంచుకోవడానికి ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండేదాన్ని. ఆ రోజు ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళాను. ఫ్లాట్కి వచ్చేసరికి నైట్ 12:30 అయింది. కార్ని పార్క్ చేసి కీ తీసుకుంటుండగా సడన్గా పవర్ పోయింది. అంతా చీకటి, ఏం కనపడట్లేదు. మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని పాట పాడుకుంటూ రూమ్కి వెళ్తున్నా. నేను మెట్లెక్కుతుండగా అదే సాంగ్ని ఎవరో విజిల్ వేస్తున్నారు బయట నుంచి. ఎవరో నన్ను ఆట పట్టిస్తున్నారులే అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. రూమ్ డోర్ని ఓపెన్ చేస్తుండగా ఏదో చల్లని గాలి నా మెడకి తగిలింది. ఎవరో ఊపిరి వదిలినట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే నాకు ఎవరూ కనపడలేదు. నా వెనకాల ఎవరో నిలబడినట్లు నేను అనుభూతి చెందాను. ఇంతలో కరెంట్ వచ్చింది. చాలా అలసిపోయి బెడ్ మీద పడుకున్నా. ఇంత వేడిగా ఉంది, పైగా వేసవి కాలం, ఆ చల్లని గాలి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటూ అలానే నిద్రపోయాను. నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళి ఫ్లాట్కి వచ్చా. ఫ్రెష్ అయ్యి పడుకున్నా నిద్ర రావట్లేదు. మొబైల్లో సాంగ్స్ పెట్టుకుని వింటూ అలానే నిద్రపోయాను. అర్ధరాత్రి 2 అలా అవుతుంది. నేను బాగా నిద్రలో ఉన్నా. చల్లటి గాలి వేస్తుంది. రూమ్ డోర్ మెల్లిగా ఓపెన్ అయింది. ఒక నల్లటి ఆకారం కాస్త మనిషిలానే ఉంది. డోర్ నుంచి తిన్నగా నా వైపే వస్తుంది. అది కరెక్ట్గా నేను పడుకున్న బెడ్కి రైట్ సైడ్ వచ్చి నిల్చుంది. మెల్లిగా నా చేతిని పట్టుకుంది. చాలా చల్లగా ఉండడంతో నాకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే కరెక్ట్గా నా ముందు వికృతమైన ఆకారం ఉంది. ఫేస్ టు ఫేస్ నా కళ్ళలోకి చూస్తుంది. గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకున్నాను. అది నా నోటిని చేత్తో మూసి చిన్నగా నా చెవి దగ్గరికి వచ్చి ఏదో ఒక పాట పాడింది. నేను బిగ్గరగా అరుస్తూ నిద్ర లేచాను.
ఇదంతా కళ అని వాటర్ తాగి మళ్ళీ పడుకున్నా. మార్నింగ్ అయింది. కిచెన్లో కాస్త టీ పెట్టుకొని తాగుతూ నైట్ ఆ కళ గురించి ఆలోచిస్తున్నా. చెయ్యి కాస్త మండుతూ అనిపిస్తుంటే ఏంటా అని చూసా. నాకు చాలా భయం వేసింది. 4 ఎర్రని చేతివేళ్ళ ముద్రలు చేతిపై పడున్నాయి. అంటే ఇది కళ కాదా? కళ అయితే మరి ఇవేంటి? నాకేం పాల్పోవట్లేదు. ఇంతలో డోర్ నాక్ అయింది. ఓపెన్ చేస్తే అమ్మ. చిట్టి తల్లి, ఎలా ఉన్నావే? లోపలికి రా అమ్మా. ఫ్లాట్ చాలా బాగుంది, కానీ నైట్స్ నిద్ర రావట్లేదు. 24 గంటలు ఆ ఫోన్ని చూస్తే ఇంకేం నిద్రపోతావు? అదేం లేదమ్మా. సరేరా, టిఫిన్ చేద్దాం. వీకెండ్ కావడంతో నేను అమ్మ బయటకు వెళ్ళాం. సరదాగా టైం స్పెండ్ చేశాం. మూవీ, షాపింగ్ దేన్ని వదలలేదు. 2 డేస్ ఎలా గడిచిపోయాయో కూడా తెలియదు. చిన్న పనుంటే అమ్మ తిరిగి వెళ్ళిపోయింది. రేపటి నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్. ఎలా పాస్ అవ్వాలో తెలుసు కదా. 1 డే నైట్ అవుట్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా వరకు కంప్లీట్ చేశాం. నైట్ 3:30 అవుతుంది. నాకు బాగా నిద్ర వస్తుంది. ఇంతలో బయట నుంచి ఏవో సౌండ్స్ వస్తున్నాయి. ఎగ్జాక్ట్గా హాల్లో నుంచి. నా రూమ్లో తప్ప బయట లైట్స్ ఎక్కడో ఆన్ చేసలేవు. సడన్గా మ్యాంగో నా దగ్గరికి చాలా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చింది. మ్యాంగో, అది నా పిల్లి. చూస్తుంటే దేన్నో చూసి చాలా భయపడినట్లుంది. నేను దాన్ని దగ్గరికి తీసుకుని మెల్లగా నిముడుతూ హాల్లో గోల చేసి, ఇప్పుడు ఏం తెలియనట్టు వచ్చి నా పక్కన కూర్చున్నావు. ఏంటి నీ తోక అంత పైకి లేపావు? ఇంకో పిల్ల ఏమైనా వచ్చిందా అంటూ దానితో ఆడుకుంటున్నా. సడన్గా ఆ సౌండ్స్ మళ్ళీ వచ్చాయి. ఎవరో గోడని గీకుతున్నట్లు. ఏంటా అని కాస్త లేచి బయటకి తొంగి చూసా. అంతే, నా గుండె జారిపోయింది. హాల్లో ఒక స్తంభం వెనక ఏదో నుంచుని ఉంది. దాని రంగు చీకటి కన్నా నల్లగా ఉంది. అది మనిషి ఆకారంలోనే ఉంది, కానీ కాదు. చీకట్లో దాని కళ్ళు తెల్లగా మెరుస్తున్నాయి. నాకు స్పష్టంగా కనపడుతుంది. స్తంభాన్ని గోళ్లతో రక్కుతూ వెకిలిగా నవ్వుతూ కోపంగా నేరుగా నా వైపే చూస్తుంది. నాకు వెన్నెలో వణుకు పుట్టింది. నన్ను చంపాలన్న కసి దాని కళ్ళల్లో స్పష్టంగా కనపడుతుంది. నాకు లైఫ్ ఒక్కసారిగా కళ్ళ ముందు కనిపించింది. అర్థమన్నా నోరు పెగలట్లా. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నా. నాకివే చివరి క్షణాలు అని నాకు తెలుస్తుంది. అది చిన్నగా స్తంభం వెనుక నుంచి బయటకు నేరుగా నా రూమ్ వైపు రాబోతుంది. నేను పరిగెట్టాను. అది కూడా పరిగెట్టుకుంటూ నా మీదకి వస్తుంది. స్పీడ్గా తలుపు వేసి గడిపెట్టాను. అది గట్టిగా తలుపుని కొడుతుంది. నాకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నోటికి చెయ్యి అట్టు పెట్టుకుని సౌండ్ రాకుండా ఏడుస్తున్నా. ప్రతి 5 సెకండ్స్కి ఎవరో డోర్ని కొడుతున్నారు. మరీ విరక్కొట్టేలా కొడుతున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని ఏడుస్తూనే పలుకుతున్నా. వెంటనే మొబైల్ తీసుకుని హనుమాన్ చాలీసా పెట్టి ఫోన్ లౌడ్ స్పీకర్ ఫుల్ వాల్యూమ్లో పెట్టాను. బలబుద్ధి విద్యాదే
రూమ్ అంతా రీసౌండ్ వస్తుంది. ఆ మంత్రాలు ఆ దయ్యాన్ని నా దగ్గర నుంచి దూరంగా ఉంచాయి. నాకు తెలుస్తుంది డోర్ సౌండ్స్ చిన్నగా వస్తున్నాయి. సడన్గా డోర్ని గుద్దే సౌండ్స్ ఆగిపోయాయి. స్వామి శక్తి ముందు అది నిలవలేకపోయింది. ఏవో విచిత్రమైన శబ్దాలు హాల్లో నుంచి వినపడుతున్నాయి. అది గట్టిగా అరుస్తుంది. కాసేపటికి అంతా నిశ్శబ్దం. నువ్వు ఉన్నావయ్యా, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్ అనుకుంటూ ఆ నైట్ అంతా మేలుకునే ఉన్నా. బాగా తెల్లారింది. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మ్యాంగోని తీసుకుని రూమ్ లాక్ చేసి దగ్గరలో ఉన్న మా ఫ్రెండ్ ఫ్లాట్కి వెళ్ళాను. అమ్మకి కాల్ చేసి ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా రా అమ్మా అని చెప్పా. అమ్మ ఈవినింగ్కి వచ్చేసింది. జరిగిందంతా తనకి చెప్పా. అమ్మ ఏడుస్తూ, ఆంజనేయ స్వామి నిన్ను కాపాడాడే, తలుచుకుంటేనే భయం వేస్తుంది అంటూ దండం పెడుతూ హనుమాన్ని తలుచుకుంటుంది. ఇంకేం ఆలోచించకుండా ఫ్లాట్ని ఖాళీ చేసి వెళ్తుండగా మేడం వచ్చేసాం. ఇంట్లోకి వెళ్ళి సోఫా మీద కూర్చొని దాని గురించి ఆలోచిస్తున్నా. ఇంతలో అమ్మ, తలుచుకుంటేనే భయంగా ఉంది, ఇంకెప్పుడు నువ్వు ఒంటరిగా ఉండడానికి నేను ఒప్పుకోను, నోరు మూసుకుని ఇంటి దగ్గరుండి చదువుకో. హలో మేడం, నిత్య అంటే మీరేనా? అవును, ఏమైంది? మీకు మొదలైన వ్యక్తితో పరిచయం ఉందా? అవును, కానీ మాకు బ్రేకప్ అయ్యి 1 month అవుతుంది. ఇప్పుడు మేము రిలేషన్లో లేము. సారీ టు సే దిస్ మేడం, సరిగ్గా 1 month బ్యాక్ మధుకి యాక్సిడెంట్ అయింది, స్పాట్ డెడ్. మీ గురించి మాకు ఈ మధ్య తెలిసింది. హీ ఈజ్ నో మోర్ నౌ. ఏంటి సార్ మీరు మాట్లాడేది? నేను నమ్మలేకపోతున్నా. తలుచుకుంటేనే భయంగా మధుకి ఉంది. యాక్సిడెంట్ అయింది, స్పాట్ డెడ్. నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను. మీకు ఇంకో షాకింగ్ విషయం చెప్పాలి, గుండె నిబ్బరం చేసుకుని వినండి. మీకు కాలేజీలో ప్రియా అనే ఫ్రెండ్ ఉండేది కదూ, సారీ బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటా. మధు కాల్ హిస్టరీ చెక్ చేసినప్పుడు ప్రియా నుంచి మధుకు చాలా కాల్స్ ఫ్రీక్వెంట్గా వెళ్ళేవి. అందుకే ప్రియాని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశాం. అప్పుడే మాకు ఒక చేదు నిజం తెలిసింది. మీలాగే మధుని ప్రియా కూడా ప్రేమించింది. ఎస్, హీ హ్యాడ్ ఫీలింగ్స్ ఫర్ మధు. మీరిద్దరూ లవ్ ఉన్నారని తెలిసి ఇతను తట్టుకోలేకపోయింది. ఏడ్చింది, బాధపడింది. కొద్దిగా మీ పైన నన్ను పక్కన పెట్టి దాన్ని ప్రేమిస్తాడా? వదలను, ఇతన్ని వదిలిపెట్టను. అందుకే వాళ్ళ ఊర్లోనే తనకు బాగా తెలిసిన మంత్రగతిని కలిసి మీపై బ్లాక్ మ్యాజిక్, అదే చేతబడి చేయించింది. ఖచ్చితంగా ఇంకో 2 నిండు పౌర్ణమిలకి వాళ్ళిద్దరూ బ్రతకరు. దాని తర్వాతే మధు యాక్సిడెంట్లో చనిపోయాడు. అది నిజంగా యాక్సిడెంటా లేకపోతే చేతబడి చేయమని చనిపోయాడా అని మాకే తెలియడం లేదు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, జస్ట్ నిన్నే ప్రియా
బ్లాక్మెయిల్ చేసి ముసలావిడ ఇద్దరు చనిపోయారు. ఎలా చనిపోయారు ఎవరికి తెలియదు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, తెలిస్తే చెప్తాం. ఎందుకైనా మంచిది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఈ నెంబర్ కాల్ చేయండి. సీ యూ మ్యామ్, టేక్ కేర్. నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను. ఈ స్టోరీ మనకు 3 విషయాలను అర్థమయ్యేటట్లు చెప్తుంది. ప్రేమ, ద్వేషం, నమ్మకం. ఎప్పటికీ కలిసి ఉంటామని నమ్మిన నిత్య, మధు ప్రేమ మధ్యలోనే ఆగిపోయింది. ప్రియకి మధు మీద ఉన్న ప్రేమ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మన స్నేహం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పరిస్థితులు అనుకూలించినప్పుడు ఎంతో గొప్ప స్నేహం కూడా భయంకరమైన ద్వేషంగా మారుతుంది. ఇక నమ్మకం. మనలో చాలామంది దేవుణ్ణి నమ్ముతాం, ఇంట్లో పెట్టుకొని పూజిస్తాం. అదే దయ్యం అంటే పెద్దగా నవ్వుతాం, అలాంటివేం లేవు అని అంటాం. దేవుడు ఎవరికన్నా కనపడ్డా? దేవుడు ఉన్నాడన్నది మనం ఎంత నమ్ముతామో దయ్యం ఉంది అన్నది అంతే నిజం. కాకపోతే ఎప్పుడైతే పరిస్థితులు మన చేయి దాటిపోతాయో, దుష్టశక్తి తన హద్దు మీరి ఎప్పుడైతే మనపై దాడి చేస్తుందో అప్పుడు ఆ భగవంతుడు తప్పక వస్తాడు. మనకు సహాయం చేయడానికి ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వస్తాడు. ఎగ్జాక్ట్గా ఇదే నిత్య విషయంలోనూ జరిగింది. అందుకే జీవితంలో దైవం మీద నమ్మకం ఉంచడం చాలా అవసరం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో నెక్స్ట్ వీక్ మీ ముందుకు వస్తాం.